అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యూఎస్ వెళ్లాలనుకునే వారికి మరొక బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే అమెరికా వెళ్లాలనుకునే వారిపై కఠిన నిబంధనలు కొనసాగుతున్నా ఆయన తాజాగా ఆరోగ్యం విషయంలో వలసదారులపై దృష్టి పెట్టాలని అంతర్జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. యూఎస్ వెళ్లాలనుకునే వారు డయాబెటీస్, ఊబకాయం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడితే వారికి వీసాలు తిరస్కరించాలని కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. ఈ మార్గదర్శకాలు దేశ రాయబార కార్యాలయాలు, కాన్సులర్ కార్యాలయాలకు పంపించింది. గతంలో టీబీ వంటి అంటువ్యాధులకు స్క్రీనింగ్ నిర్వహించి వీసాలపై నిర్ణయం తీసుకునేవారు. అయితే ఇప్పుడు ఆ జాబితాలో డయాబెటీస్, ఊబకాయం వంటి జబ్బులకు కూడా చేర్చారు. కొత్త నిబంధనల ప్రకారం వీసా దరఖాస్తుదారుల వైద్య చరిత్రను అధికారులు మరింత నిశితంగా పరిశీలించి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అనుమతించాలా వద్దా అన్నది నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారిని అనుమతిస్తే ఖజానాపై అదనపు భారం పడుతుందా అనే అంశాలు పరిగణలోకి తీసుకుని అమెరికా వీసాపై నిర్ణయం తీసుకుంటారు. ప్రభుత్వ వనరులపై అదనపు భారం పడే అవకాశమున్న దరఖాస్తుదారులకు వీసాలు నిరాకరించే నిబంధనలను కఠినతరం చేశారు. గుండె జబ్బులు ఉన్నవారు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు, క్యాన్సర్, డయాబెటీస్, నాడీ సంబంధిత సమస్యలు, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అమెరికా వీసా తిరస్కరించే అవకాశం ఉంది. వలసదారుల ఆరోగ్య పరిస్థితి అంచనా వేసి ప్రభుత్వ వనరులపై ఆధారపడే అవకాశం ఉన్న వారికి ప్రవేశాలు నిరాకరించారని మార్గదర్శకాలిచ్చినట్టు సమాచారం. ఒకవేళ యుఎస్ వెళ్లాలనుకునే వారు వారి వైద్య ఖర్చులను సొంతంగా భరించగలరు లేదా అని నిర్ధారించుకోవాలి అని వీసా అధికారులకు ఆదేశించినట్టు తెలుస్తోంది. అయితే ఇప్పటి వరకు విదేశాంగ శాఖ ఈ వార్తలపైన ఎటువంటి స్పందన తెలియజేయడం లేదు. దీంతో ఈ కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయా లేదా అన్న దానిపైన కూడా స్పష్టత లేదు.